అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. రాజమండ్రి జిల్లా రంగంపేట మండలంలో వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఉపాధ్యాయురాలు సుశీల ఓ కారును ముగ్గురు విద్యార్థులతో కడిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయం తెలిసిన విద్యాశాఖ అధికారులు వివరాలను సేకరించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి విచారణను మొదలుపెట్టారు. స్థానిక ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయమై స్పందించారు. ఈ సంఘటన గురించి విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు భద్రతకే ప్రాధాన్యతనిచ్చే స్థలాలుగా ఉండాలని పేర్కొన్నారు. చట్టాల ప్రకారం ఉపాధ్యాయులైనా సరే విద్యార్థుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. పని చేయించే ఏ విధానమైనా కూడా విద్యార్థుల విషయంలో అనుకూలంగా ఉండాలని అన్నారు. ఒకవేళ విద్యార్థులపై పని ఒత్తిడి తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు ఇలా విద్యార్థులతో పనులు చేయించడం పట్ల వారు దీర్ఘంగా స్పందిస్తున్నారు. ఇలాంటి పనులు చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణకు బాధ్యత ఎలా అనేది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాల కార్మిక చట్టం ప్రకారము 14 సంవత్సరాల వయసులోపు పిల్లలకు పనుల్లో పాల్గొనడం నిషేధించబడిందని, విద్యార్థులకు అనవసరంగా పనిలో బలవంతం చేయడాన్ని అరికట్టడానికి రూపొందించబడిందని పేర్కొంటున్నారు. 14 సంవత్సరాల లోపు వయసున్న విద్యార్థులందరూ పాఠశాలలో చదివే ఆటలు, ఇతర సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనాలని తెలుపుతోంది. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. మరి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో విషయమే మన పాఠశాలలో వెంకటాపురం పాఠశాలలో జరిగిన కారు కావడం అనే విషయం మీద పూర్తి నివేదిక అందించమని జిల్లా అధికారులు కోరిన మీద పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయుల్ని మరియు విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో వివరణ తెలుసుకుని ఆ నివేదిక నేను మరియు ME1 సారు జిల్లా అధికారి గారికి అందించడానికి వాడొచ్చి ఉన్నాము. అలాగే ఇక్కడున్న స్థానిక ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళకి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తగిన వివరాలను కూడా మన జిల్లా అధికారికి ఇవాళ అందిస్తుంది. థ్యాంక్ యూ.